ప్రీ డయాబెటిస్ టు డయాబెటిస్ మనకు చాలామందికి అవగాహన లోపం ఉంటుందండి. ప్రీ డయాబెటిస్ అంటే ఓన్లీ షుగర్ అనే కాదు. కొన్నిసార్లు నాకు సడన్‌గా తూలినట్టు అనిపిస్తుందని వచ్చేస్తారు. మేము పేషెంట్‌ని ఎప్పుడైతే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇది ఫోర్‌హెడ్ మీద పిగ్మెంటేషను, మెడ మీద నల్లగా కావడము, ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క లక్షణాలు. ఇది ఎప్పుడైతే మన బాడీ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోతుందనుకోండి ఇన్సులిన్‌ని, పెరిఫెరల్ రెసిస్టెన్స్ అంటాము. ఇలాంటి పక్షంలో ఎప్పుడైనా షుగర్ ఎక్కువ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఇన్సులిన్ అనేది బాడీలో రిలీజ్ కాదనమాట. దానివల్ల మనం ఏంటంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేసి దీన్ని వెంటనే మనము ఎక్సర్సైజ్ అంటాం కదా! రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి మెటబాలిజంని రెగ్యులేట్ చేసుకోవాల్సొస్తుంది. అప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి మన బాడీ అనేది యుటిలైజ్ చేసుకోవడం ద్వారా షుగర్ వరకు దారి తీసే అవకాశం ఉండదండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.